పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ నుండి ఫ్రమ్ 1996 టు 2025 ఇప్పటి వరకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన మూవీ జర్నీ చిరంజీవి గారి తమ్ముడిగా మంచి రెస్పాన్స్ ఉన్న 2003 నుండి 2011 వరకు బిట్వీన్ ఆ టైంలో 2003 టు 2011 మధ్యలో చాలా కష్టకాలం అని చెప్పాలి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి ప్రెజెంట్ ఓజీ వరకు ఆయన మూవీ జర్నీ ఎలా సాగింది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కమెంట్ లో చెప్పండి. ఇక 1996 నుండి 2001 మధ్యలో ఆయన కెరియర్ చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 కలెక్షన్ లో 4 కోట్ల షేర్స్. ఫ్యాన్స్ టాక్ చూస్తే చిరంజీవి గారి తమ్ముడు అని ఒక టాక్ ఉండేది. ఇండస్ట్రీలో అన్నయ్య ఉన్నాడనే హైప్ తో పవన్ కళ్యాణ్ గారు మూవీలో చేసిన మార్షల్ ఆర్ట్స్ ఆ సీన్స్ కి థియేటర్ లో చప్పట్లు చాలా పడ్డాయి. ఆ టైంలో ఫ్యాన్స్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కొత్త హీరోని అంగీకరిస్తారా లేదా అనేది ఆ డౌట్ అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ గోకులంలో సీత 1997 ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పేరుతో వచ్చిన మూవీ ఇది. గోకులంలో సీతతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. హిట్ టాక్ తో మంచి రెస్పాన్స్ సాధించింది. మాస్ ఆడియన్స్ ని అటు క్లాస్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ సుస్వాగతం 1998 అప్పటి ఫ్యాన్స్ మోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ పైన ఒక లవర్ బాయ్ గా ఫ్యాన్స్ క్రేజ్ అయితే బాగా పెరిగింది. ప్రేమ కథ మూవీగా సుస్వాగతం మంచి రెస్పాన్స్ సాధించింది. నెక్స్ట్ తొలి ప్రేమ 1998 లోనే సూపర్ బ్లాక్ బాస్టర్, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫ్యాన్స్ టాక్ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ లోని ప్రేమికుడిని తాకే ఆ సీన్స్ గూస్ బంప్స్ ని తెప్పిస్తాయి. ఇప్పటికీ ఈ మూవీని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. ప్రతి ఆడియన్స్ హార్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు చెరగని ముద్రగా పడింది. నెక్స్ట్ తమ్ముడు 1999 ఇది కిక్ బాక్సింగ్ స్టైల్ మూవీ. అప్పట్లో ఫ్యాన్స్ మోడ్ లోకి యూత్ ఐకానిక్ మోడ్ గా మారాడు. నెక్స్ట్ బద్రి 2000 లో వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక బ్రేక్ అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ నుండి పవన్ కళ్యాణ్ గారికి మాస్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ మూవీతో. థియేటర్ లో ఫైట్లు డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఊహించని హంగామా క్రియేట్ చేశారు. ఖుషి 2001 మళ్ళీ బ్లాక్ బాస్టర్. ఫ్యాన్స్ టాక్ ప్రకారం లవర్ బాయ్ ఇమేజ్ పూర్తిగా పీక్ కి చేరిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో గోల్డెన్ మూవీస్ గా ఇప్పటికీ ఈ పేరు చెరగని ఒక ముద్ర. ఇక కష్టకాలం స్లంప్ లో వెళ్తే 2003 నుండి 2011 వరకు ఇది చాలా కష్టమైన కాలం పవన్ కళ్యాణ్ గారికి. 2003లో వచ్చిన జానీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా డైరెక్ట్ చేసిన మూవీ ఇది. భారీ డిజాస్టర్ ఈ మూవీ. హీరో డైరెక్టర్ అయితే ఇంతే అని ఒక ఫీలింగ్ అయితే ఫ్యాన్స్ లోకి చేరిందని చెప్పాలి ఈ మూవీతో. గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం 2004 టు 2006 మధ్యలో వచ్చిన ఈ మూవీస్ భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఫ్యాన్స్ మోడ్ చూస్తే ఫ్యాన్స్ కి మళ్ళీ ఖుషి, బద్రి లాంటి మళ్ళీ ఒక హిట్ కావాలి అని ఫీల్ అయ్యారు ఈ టైంలో. ఇక 2008 లో వచ్చింది జల్సా. ఇప్పటి వరకు ఉన్న ఫ్లాప్ టాక్ మొత్తం బ్రేక్ అయ్యాయి ఈ మూవీతో. ఒక స్ట్రాంగ్ బ్లాక్ బాస్టర్ ఈ మూవీ. ఫ్యాన్స్ లో త్రివిక్రమ్ మ్యాజిక్, పవన్ కళ్యాణ్ ఎనర్జీ. థియేటర్ లో ఫ్యాన్స్ ఫెస్టివల్స్ చేసుకున్నారు. మళ్ళీ పీకే ఒక పీక్స్ కి చేరాడు అని ఈ మూవీ రుజువు చేసింది. తర్వాత 2011 లో వచ్చిన తీన్మార్, పంజా యావరేజ్ టాక్ తో పబ్లిక్ లో మరియు ఆడియన్స్ కి మళ్ళీ పవన్ కళ్యాణ్ కి బిగ్ హిట్ కావాలి అని ఫీల్ అయ్యారు ఈ టైంలో. ఆ తర్వాత 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ తో అన్ని చెరగని ముద్రలన్నీ బ్రేక్ అయ్యాయని చెప్పాలి. కలెక్షన్లు 100 కోట్లకు పైగా. ఫ్యాన్స్ టాక్ ఇదే మా పవన్ కళ్యాణ్ స్టామినా అనేది ఈ మూవీతో ఇప్పటికీ చెరగని ముద్రగా కొనసాగుతూనే ఉంది. థియేటర్ లో ఫ్యాన్స్ హంగామా, బిగ్ ఫెస్టివల్ తో పాటు అప్పటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. నెక్స్ట్ అదే సంవత్సరం వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ నిలిచింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్స్ ఈ మూవీలో చాలా పేలుతాయి. నెక్స్ట్ 2013 లో వచ్చిన అత్తారింటికి దారేది, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ ఈ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు ఈ మూవీ. ఫ్యాన్స్ మాత్రం ఆగలేదు. మూవీ రేపు రిలీజ్ అనగా ఈ రోజు మొత్తం పైరసీ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ ని ఈ మూవీ అయితే సొంతం చేసుకుంది. నెక్స్ట్ వచ్చిన గోపాల 2025 వెంకటేష్ గారితో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ మల్టీ స్టారర్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక మళ్ళీ డౌన్ ఫాల్ కి వెళ్తే 2016 to 2018 సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు 2017, అజ్ఞాతవాసి 2018 వరుసగా ఫ్లాప్స్ పడుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ టాక్ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు హిట్ కొడతాడో అని వేచి చూస్తున్నారు. ఇక వకీల్ సాబ్ 2001 కరోనా టైంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సోషల్ మెసేజ్, పవన్ పవర్ సూపర్ హిట్ అయ్యాయి ఈ మూవీలో. నెక్స్ట్ వచ్చిన భీమ్లా నాయక్ 2022 హిట్ టాక్ తో 200 కోట్లకు పైగా ఈ మూవీ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, విలన్ గా రానా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నారు ఈ మూవీతో. నెక్స్ట్ 2023 నుంచి ఇప్పటి వరకు బ్రో మూవీ అంచనాలు ఉన్న ఫ్లాప్ అయింది. ఈ ఇయర్ వచ్చిన 2025 లో వచ్చిన హరిహర వీరమల్లు మంచి టాక్ తో మంచి రెస్పాన్స్ తో వచ్చి ఫ్లాప్ టాక్ నైతే సొంతం చేసుకుంది. అయినా 100 కోట్లు సాధించింది. అండ్ ఇప్పుడు దే కాల్ హిమ్ ఓజీ ఫస్ట్ డే 150 కోట్లకు పైగా కలెక్షన్స్. ఫ్యాన్స్ క్రేజ్ చూస్తే థియేటర్ లో కత్తులతో స్క్రీన్ ను చింపేసిన క్రేజ్ అయితే చూశాం. అండ్ థియేటర్ లో ఆ క్రయింగ్ రెస్పాన్స్, మూవీ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఏడ్చిన ఆ రెస్పాన్స్, ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో, డైరెక్టర్స్ అందరూ మూవీ చూసి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. బద్రీ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి మోడ్ని మళ్ళీ 2025లో ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ చూశారు. ఇది పవన్ స్టామినాకి ఒక చిరునామా అని చెప్పాలి. ఇక నెక్స్ట్ రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు మేబీ. డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ పైన చాలా మాస్ అంచనాలు అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ టాక్ చూస్తే మాత్రం ఈ మూవీ కూడా ఒక బద్రీ, ఒక ఖుషి, ఒక గబ్బర్ సింగ్ అండ్ ఓజీ లాంటి హిట్ సాధించాలని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మూవీ జర్నీ. ప్రతి హిట్, ప్రతి ఫ్లాప్, ప్రతి కమ్బ్యాక్ ఫ్యాన్స్ హార్ట్ లో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హార్ట్ లో గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి. మీకు ఈ మూవీస్ లో ఏ మూవీ ఇష్టమో కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.